టీయూడబ్ల్యూజేహెచ్ 143 కొడిమ్యాల మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ రఫీ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బూర్ల రమేష్, గౌరవ అధ్యక్షుడు పైడిపల్లి సతీష్రావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన నియామకమైన జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్డగట్ల గంగాధర్, మండల ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీని మండల ప్రెస్ క్లబ్ సభ్యులు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యూనియన్ బలోపేతానికి జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు బర్ల నరేష్, కోశాధికారి కల్లెపల్లి రమేష్, సభ్యులు గుండు శేఖర్, కొల్లు రవీందర్, చొక్కాల మహిపాల్, దీకొండ శేఖర్ పాల్గొన్నారు. H143 యూనియన్ జిల్లా నాయకుల ఆదేశాల మేరకు కొడిమ్యాల యూనియన్ నూతన జనరల్ సెక్రటరీగా మహమ్మద్ రఫీక్ గారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అల్లగట్ట గంగాధర్ మరియు గౌరవ అధ్యక్షులు సతీష్ రావు గారి సమక్షంలో మరియు యూనియన్ సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గంగాధర్ గారిని ఈ సభ్యుల సమక్షంలో సన్మానించుకోవడం జరిగింది. మేమందరం కలిసి ఏకదాటిపై యూనియన్ బలోపేతానికి, జర్నలిస్టుల సమస్యలకు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు TUWJH143కి ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించిన రాష్ట్ర అధ్యక్షులు గారికి నా యొక్క నమస్కారములు. నా నియామకానికి సహకరించిన ఉపాధ్యక్షులు గంగుల రామ్గోపాల్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు శికారి రామకృష్ణ అన్న, టెంజు అధ్యక్షులు దోమటి అంజుగౌడ్ గారులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. జగిత్యాల జిల్లాలోని ప్రతి రిపోర్టర్కు ఎలాంటి సహాయ సహకారాలకైనా నేను ఎల్లవేళలా ముందుంటానని, యూనియన్ బలోపేతానికి ఎప్పటికీ నా వంతు కృషి తప్పకుండా ఉంటుందని మరియు జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం నేను ఎల్లవేళలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈరోజు నా నియామకానికి హర్షం వ్యక్తం చేసి నన్ను సన్మానించిన మా యొక్క కొడిమ్యాల యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యూనియన్ బలోపేతానికి ఎల్లవేళలా నేను కృషి చేస్తానని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను.